ప్లస్ ఇప్పుడు మనకు క్రోమ్ డ్రైవర్ పాత్ సెటప్ చేస్తాం కదా ఇక్కడ. సో క్రోమ్ డ్రైవర్ పాత్ ఓకేనా, క్రోమ్ డ్రైవర్ వర్షన్ అండ్ మన క్రోమ్ బ్రౌజర్ వర్షన్ ఓకేనా, రెండు సేమ్ లేకపోయాయి అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సెషన్ కుడ్ నాట్ బి క్రియేటెడ్, ద వర్షన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ ఓన్లీ సపోర్ట్ క్రోమ్ వర్షన్ 102 ఓకేనా. సో ఇప్పుడు మనం పెట్టినది ఓన్లీ 102 క్రోమ్ వర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎక్సెప్షన్స్ కూడా ఏమేమి ఎక్సెప్షన్స్ వస్తాయి, అది దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి సెలీన్లో మాత్రం. ఓకే, ఇప్పుడు ఎంత పెద్ద ఎక్సెప్షన్ వచ్చింది దీంట్లో, అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనేసి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు ఎక్సెప్షన్స్ మొత్తం. ఓకే, అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనేది అనేది కూడా బాగా నేర్చుకోవాలి. అంటే ఒక ఎర్రర్ మెసేజ్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ ఫెయిల్యూర్ రీజన్ అనేది కనిపెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ చేయాలి. క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్. ఈ వర్షన్ ఏముంది, సెట్టింగ్స్ క్రోమ్ 104 వర్షన్. ఓకే, 104 డౌన్లోడ్ చేయండి. మ్యాక్ ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ సెటప్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్పార్ట్స్ చెప్తున్నాం కదా, సో రిలేటెడ్ ఎక్స్పార్ట్స్ అందరూ ప్రాక్టీస్ చేశారా బాగా? వైస్ నార్మల్ రిలేటెడ్ ఎక్స్పార్ట్స్ ప్రాక్టీస్ చేశారా? Yes. సో ఇప్పుడు మనం నిన్న సింపుల్ రిలేటెడ్ ఎక్స్పార్ట్స్ చేసాం. ఒక సింపుల్ రిలేటెడ్ ఎక్స్పార్ట్ ఓకేనా, HTML ట్యాగ్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇలాగా మనం మల్టిపుల్ ఎక్స్పార్ట్స్ దీంట్లో మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పార్ట్స్ ఎలా రాయొచ్చు చూద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఈ షో మెసేజ్ ఉంది కదా, ఈ బటన్ రాద్దాం ఎక్స్పార్ట్. ఓకే, సో నార్మల్ ఎక్స్పార్ట్ చెప్పండి బటన్కి. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ డబుల్ స్లాష్ చెప్పండి, స్లాష్ Button. బటన్ Button. బటన్ Square bracket. Square bracket, open, ఓకే, at the rate, Class టైప్ ఈక్వల్స్ టు is equal to button. button, ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి, 1 out of 3 వచ్చాయి అనమాట, అవునా కదా. yes, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది బటన్ తో వాడకూడదు. ఇప్పుడు క్లాస్ చూద్దాం. ఈ క్లాస్ ఇది ఉంది కదా, ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ తో ట్రై చేశారంటే బటన్ ఇక్కడ అండ్ కండిషన్ రాయొచ్చు అనమాట. అండ్ అట్ ద రేట్ క్లాస్ ఈక్వల్ టు
గుర్తుంది 1 అవుట్ ఆఫ్ 1. ఓకే. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ యూనిక్‌గా ఉంది కాబట్టి ఇలానే రాసేయొచ్చు. @క్లాస్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇలా రాసేయొచ్చనమాట. మీకు సింటాక్సెస్ చూపిస్తున్నా అంతే. ఓకే. మీరు ఫస్ట్ ఎన్ని వేస్‌లో రాయొచ్చు అనేది. ఓకే. అండ్ క్లాస్‌తో సింటాక్సెస్ ఎక్స్‌ట్రా తెలుగా ఓకే. అండ్ అయితే సింటాక్స్‌లో ఇలా రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆర్ కండిషన్స్ ఎలా రాస్తాము? ఆర్ కండిషన్‌తో పెడితే ఏమవుతుంది? తెలుసు కదా! అండ్ అయితే బోత్ కండిషన్స్ ట్రూ అయితే మొత్తం ట్రూ అవుతుందన్నమాట. అవునా ఆర్ కదా! అయితే ఎయిదర్. ఎయిదర్ ఇదైనా అదైనా ఉండొచ్చు. కాబట్టి ఇదైనా అదైనా అంటే ఇప్పుడు మనకెన్ని వచ్చేసాయి? 3 వచ్చేసాయి. మొత్తం 1 అవుట్ ఆఫ్ ఓకేనా? సో మీరు ఎక్స్‌పార్ట్స్ ఆర్ కండిషన్‌తో కూడా రాసుకోవచ్చు. ఓకే. ఈ సింటాక్స్ అన్నమాట. అండ్‌తో రాయొచ్చు, ఆర్‌తో రాయొచ్చు. నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు? ఆహ్, ఇప్పుడు ఇక్కడ మెనూ లిస్ట్ ఉంది చూడండి. దీనికి ఎక్స్‌పార్ట్ రాయాలంటే ఎలా రాస్తాము? చెప్తాను. ఓకేనా? దీనికి ఎక్స్‌పార్ట్ రాయాలంటే ఈ క్లాస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూడండి. మనకు 1 అవుట్ ఆఫ్ 3 ఉన్నాయి. అవునా కదా! గుర్తుండి ఈ మెనూ లిస్ట్‌కి నేను క్లాస్‌తో 1 అవుట్ ఆఫ్ 3 ఉన్నాయి. దీనికి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఓన్లీ ఇది ఒక్కటే ఉంది. అవునా కదా! ఇంకేమి లేవు చూడండి. నేమ్ లేదు, ఐడీ లేదు, క్లాస్ లేదు, ఏమి లేవు. ఈ క్లాస్ ఒకటే ఉంది. అది కూడా 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ యూనిక్ ఎలా రాస్తాము? ఏమి లేనప్పుడు? ఏదైనా ఉంటే ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి. ఇది 3 దొరికాయి. సో దీన్ని తీసేసి మనం ఐడీ చేంజ్ చేసుకుంటాం. అప్పుడు యూనిక్‌గా దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఉండేది ఒక క్లాస్ ఒకటే ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఎలా రాస్తాం? డబుల్ స్లాష్ న్యూ ఓకే. div ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! ఓకే. ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ దీనికి పెట్టకూడదన్నమాట. టెక్స్ట్ ఓకే. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు సింటాక్సెస్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. వన్ ఆఫ్టర్ వన్. అవునా కదా! సో టెక్స్ట్ రాయాలంటే మీరు ఎలా రాస్తారు? చూడండి ఇక్కడ మనకు ఎక్కడైనా బ్లాక్ కలర్‌లో ఉందనుకోండి అది టెక్స్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి H3 ఉంది. ఇది టెక్స్టా కదా! ఇప్పుడు Yes. మనకు ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్లాక్ కలర్‌లో రాసుంటారన్నమాట. అది టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది టెక్స్ట్. సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది టెక్స్ట్ అన్నమాట. ఓకేనా? ఇది పారాగ్రాఫ్. పి అంటే పారాగ్రాఫ్. ఓకే. H3 అంటే హెడర్ 3. ఓకే. ఎంటర్ మెసేజ్ ఇదొక ఇది టెక్స్ట్ అన్నమాట. ఇలా మనకు బ్లాక్ కలర్‌లో ఏవైతే ఉంటాయో అవి టెక్స్ట్‌లు. ఓకేనా? కాబట్టి టెక్స్ట్ పాత్ ఎలా రాస్తాము? ఇలా డబుల్ స్లాష్ డివ్ టెక్స్ట్ ఈక్వల్ టు మెనూ లిస్ట్. ఓకే. సో ఇదొక ఎక్స్‌పాత్ అన్నమాట. ఆ పారాంథసిస్ అన్నింటికి ఇవ్వాలా టెక్స్ట్ ఆ! ఇవా? హ్మ్. మీరు ఏ టెక్స్ట్ అని రాసారంటే ఇది సింటాక్స్ అన్నమాట. టెక్స్ట్‌తో మీరు ఎక్స్‌పాత్ రాయాలనుకుంటే ఇలా రాయాలి. ఓకే. ఇక్కడ చూడండి మల్టిపుల్ సింటాక్సెస్‌ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఎలా రాయొచ్చు అనేది. ఓకేనా? దీనికి టెక్స్ట్ రాసినప్పుడు ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌పాత్ ఎలా రాస్తాం? ఓకే. ఇప్పుడు దీన్ని చూడండి. దీనికి H3 ఉంది కదా! దిస్ వుడ్ బి యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ విత్ సెలీనియం. ఓకే. ఇది మనకు ఓన్లీ H3 ఒకటే ఉంది. దీంట్లో ఇంకేం అట్రిబ్యూట్స్ లేవు చూడండి. ఓన్లీ టెక్స్ట్ ఒకటే ఉంది. అవునా కదా! ఓన్లీ టెక్స్ట్ ఒకటే ఉంది. దీనికి ఎలా రాస్తాం? దీనికి ఎలా రాస్తాం ఎక్స్‌పాత్? డబుల్ స్లాష్ డివ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఏంటిది? చూడండి మనకి ఇక్కడ డాట్ ఉండిపోయింది. డాట్స్ ఉంటే మనకి ఎక్స్‌పాత్ రాయలేమన్నమాట. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఇది వేరే టైప్ ఆఫ్ ఎక్స్‌పాత్ అన్నమాట రాయాల్సింది. చూడండి ఎలా రాస్తాం అంటే డబుల్ స్లాష్ డివ్ ఓపెన్ బ్రాకెట్ కంటైన్స్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సింటాక్స్ జాగ్రత్తగా చూడండి. కంటైన్స్ టెక్స్ట్ కామా మనం దేనికి రాయాలనుకున్నాం దీనికి కదా!
మీ ఇష్టం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసేయండి. ఎక్కడి వరకు? ఇక్కడి వరకు. ఇది కొట్టుకో. డబుల్ ప్లస్ డ్యూ అది చిత్రీ కదా. చిత్రి ఓకే చూడండి ఇలాగా మీరు కంటైన్స్ టెక్స్ట్ లో రాసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకేనా, మీరు కంటైన్స్ టెక్స్ట్ తో ఎక్స్పాత్ రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. అంటే మెయిన్ టెక్స్ట్ మొత్తం రాయకుండా దాంట్లో కొంచెం టెక్స్ట్ మాత్రం తీసుకోవచ్చు. ఓకేనా, సో అలాంటి వాటికి మీరు కంటైన్స్ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పాత్. సో ఇన్ని వేస్ లో మీరు ఎక్స్పాత్ రాసుకోవచ్చు. ఓకే ఓకే ఎవరికి ఏం డౌట్స్ ఉంటుందండి? అక్కడ ఎల్లోగా పడుతుంది కదా మురళి, అది మాకు నిన్న ట్రై చేస్తుంటే రాలేదు అసలు. మనం అంటే హైలైట్ కంట్రోల్ ఎక్స్పాత్ అంటే ఇట్లా ఎక్స్పాత్ వస్తుంది. ముందు మీరు అలా కంట్రోల్ F కొట్టి కంట్రోల్ V కొడితే ఎల్లోగా పేస్ట్ అయితే అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నారు కదా, అది అసలు ఇదా ఇప్పుడు ఇది ఉంది ఆ, కదా. అలా ఎలా వచ్చింది మీకు? ఏం లేదు, ఇక్కడ మనం కాపీ ఇక్కడ ఉన్న దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను అంతే. ఎక్కడ ఉంటే అప్పుడు హైలైట్ అవుతుంది. ఒక కాపీ పేస్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ selenium. ఇక్కడ వరకు ఓకేనా, అర్థమైనా? నెక్స్ట్ విల్ గో టు ఎక్స్పాత్ యాక్సెస్. యా, ఓకే ఇమేజ్ జాగ్రత్తగా ఉంది. ఎక్స్పాత్ యాక్సెస్ అన్నమాట. ఇప్పుడు వరకు రాసిన మనం సింపుల్ రిలేట్ ఎక్స్పాత్. ఓకే రియల్ టైంలో
ఈ సింపుల్ రిలేటివ్స్ పాత్తో వర్క్ అన్నమాట. ఎందుకంటే మనం ఏ ఎక్స్ పాత్ రాసినా కూడా దాంతో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం రిలేటివ్ పాత్ యూజ్ చేసి ఎలా వీటిని ఎక్స్ పాత్ యాక్సెస్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది పేరెంట్ HTML నోడ్ అనుకోండి. ఓకేనా? దీనికి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి చెప్పండి ఈ పేరెంట్ HTML నోడ్కి? One child. One only. 1 One, two, చాలా ఉన్నాయి. B, 1, 2, మూడు 3, చైల్డ్సే కదా. 4, 8 childs ఉన్నాయి. 5. ఇవన్నీ చైల్డ్స్ కాదు, చూడండి. ఈ మూడే చైల్డ్స్ అవునా కదా? BAC. సిబ్లింగ్స్ Yes. కదా, ఓకే. మూడు ABC. Okay. P అనే నోడ్ కి ABC చైల్డ్స్ అన్నమాట. అవునా కదా? సో Okay. Okay. ఏకి సి ఏమవుతాడు? సిబ్లింగ్. ఏకి బి సిబ్లింగ్. Sibling. ఓకేనా? సో ఇప్పుడు ఏకి బి ఇద్దరు సిబ్లింగ్స్ కదా. సో ఈ సిబ్లింగ్ ఏ సిబ్లింగ్ అవుతాడు, ఈ సిబ్లింగ్ ఏ సిబ్లింగ్ అవుతాడు? చెప్పండి. ఏకి ముందుండే సిబ్లింగ్ ఏమవుతాడు, ఏకి తర్వాత సిబ్లింగ్ ఎల్డర్. Elders. ఎల్డర్ సిబ్లింగ్, వీడు వచ్చి యంగర్ సిబ్లింగ్. అవునా కదా? సో ఇద్దరు వాడిని ఏమంటాం అంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్. ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఎందుకంటే వీటికంటే ముందు ఉన్నారు కాబట్టి ప్రిసీడింగ్. కాబట్టి ఏకి సి ఏమవుతాడు? ఫాలోయింగ్ సిబ్లింగ్ అని. వీటి తర్వాత ఉన్నాడు కాబట్టి ఫాలోయింగ్ సిబ్లింగ్. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇక్కడ ఎలా అయితే డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్స్పాత్ యాక్సెస్ తో ఎక్స్పాత్ రాయగలుగుతారు. ఇప్పుడు పి అనే నోడ్ కి 3 చైల్డ్స్ ఉన్నాయి. ఓకే, బిఏసి. ఏకి బి ఏమవుతాడంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్ అవుతాడు, ఏకి సి ఫాలోయింగ్ సిబ్లింగ్ అవుతాడు. సిబ్లింగ్. ఓకే, ఇప్పుడు ఏకి డి ఏమవుతాడు? చైల్డ్ చైల్డ్. కదా. డికి మీ చైల్డ్ అవుతాడు. చైల్డ్. ఇప్పుడు ఏకి పి ఏమవుతాడు? పేరెంట్. పేరెంట్. బికి ఏ పేరెంట్, Parent. బికి బి పేరెంట్. పేరెంట్. సో ఇప్పుడు ఏకి బి పేరెంట్ అవుతాడు అండ్ ఏకి యాన్సిస్టర్ కూడా అవుతాడు. అవునా కదా? యాన్సిస్టర్ అంటే ఏంటి? ఏకి పి యాన్సిస్టర్ అవుతాడు, డికి సి యాన్సిస్టర్ అవుతాడు, బికి పి యాన్సిస్టర్ అవుతాడు. వీళ్ళందరికీ వాయిస్ బ్రేక్ అవుతాను. క్లారిటీగా రావడం లేదు. ఇప్పుడు ఓకేనా? Yeah, it's fine. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఏకి పి ఏమవుతాడు? పేరెంట్ అవుతాడు, బట్ Parent. యాన్సిస్టర్ కూడా అవుతాడు. అవునా కదా? ఇప్పుడు మీకి పి యాన్సిస్టర్ అవుతాడు అనమాట. ఓకేనా? డికి పి యాన్సిస్టర్ అవుతాడు. చూపించారంటే ఏకి పి పేరెంట్ అవుతాడు అండ్ యాన్సిస్టర్ అవుతాడు. ఓకే, బట్ డికి పి పేరెంట్ అవుతాడా? No. No. పి No. పేరెంట్ అవుడు, మీకి పి పేరెంట్ అవుడు. ఓకేనా? యాన్సిస్టర్ మాత్రమే అవుతాడు, బట్ ఓన్లీ ఏకి మాత్రమే పి పేరెంట్ అవుతాడు. సో వీళ్ళందరికీ యాన్సిస్టర్స్. ఇప్పుడు పికి మీ ఏమవుతాడు చెప్పండి? పికి మీ గ్రాండ్ చైల్డ్. Enter అవుతాం. Ancestor. యాన్సిస్టర్ అంటే పూర్వీకులు. ఓకేనా? ఇప్పుడు పికి పికి ఏ వచ్చి చైల్డ్, ఏకి డి వచ్చి చైల్డ్, డికి మీ వచ్చి చైల్డ్. వీళ్ళేమో పికి మీ ఏమవుతాడు? గ్రాండ్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్. గ్రాండ్ చైల్డ్ అవుతాడు కదా. సో వీళ్ళేమో డాక్టర్ డిసెండెంట్ అంటాం. ఓకే, ఏమంటారు మళ్ళీ?
డిసెండెంట్ మీ వాయిస్ అసలు క్లారిటీ లేదు బ్రో. క్లారిటీ లేదా? బ్రేక్ అవుతా కొంచెం బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ బాగానే ఉంది నా సైడ్. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పికి మీ ఏమవుతాడు? గ్రాండ్ చైల్డ్. గ్రాండ్ చైల్డ్, వీన్నే డిసెండెంట్ అంటాం. ఓకే, చూడండి డిసెండెంట్. ఈ రిలేషన్షిప్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, పికి ఏ ఏమవుతాడు? చైల్డ్. చైల్డ్ అవుతాడు. చైల్డ్. చైల్డ్ అయ్యి వీడు డిసెండెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉందా లేదా? పికి ఏ డిసెండెంట్ అంటే గ్రాండ్ చైల్డ్ అవుతాడు. చూడండి, పీకి ఏ చైల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ డిసెండెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. పీకి ఏ. ఓకే, ఇప్పుడు పీకి డి అండ్ మీ ఈ రెండు డిసెండెంట్స్ మాత్రమే అయ్యే ఛాన్స్ ఉంది, కానీ చైల్డ్స్ అయ్యే ఛాన్స్ లేదు. అవునా కదా? అవును. మీకి మీ ముందుండే వాళ్ళందరూ ఏమవుతారంటే యాన్సిస్టర్స్ అవుతారు. యాన్సిస్టర్స్. పీకి తర్వాత ఉండే వాళ్ళందరూ ఏమవుతారంటే డిసెండెంట్. అవుతారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్స్, యాన్సిస్టర్, డిసెండెంట్. అవునా కదా? ఈ 5 చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని డీకి చూసారంటే ఏమేమి ఉన్నాయి? మీ, సిబ్లింగ్స్. 3 చైల్డ్స్ ఉన్నాయి. మీకి ఎఫ్ ఏమవుతాడు? సిబ్లింగ్. ఫాలోయింగ్ అవుతుంది. ఫాలోయింగ్. మీకు ఎఫ్ ఫాలోయింగ్ సిబ్లింగ్. మీకు ఈ వచ్చి ప్రెసిడింగ్. ప్రిసీడింగ్. ఓకే, ప్రిసీడింగ్ సిబ్లింగ్. ఓకే, ఇప్పుడు మీకు 2 చైల్డ్స్ ఉన్నాయన్నమాట, జి అండ్ హెచ్. ఓకేనా? మీకు జి ఏమవుతాడు? చైల్డ్ అవుతాడు. చైల్డ్. డిసెండెంట్ కూడా అవుతాడో లేదా చూడండి. అవుతాడు. జి డిసెండెంట్ అవుతాడు, చైల్డ్ కూడా అవుతాడు. మీకు ఐ చైల్డ్ అవుతాడు అనమాట, ఓన్లీ డిసెండెంట్ అవుతాడు కదా? అవును. ఓకే, సేమ్ అలానే హెచ్ ఉంది. ఈ హెచ్ కి మీ హెచ్ కి ఏమవుతాడు? చైల్డ్ అవుతాడు. చైల్డ్. ఓకే, ఈ హెచ్ కి మళ్ళీ 2 చైల్డ్స్ ఉన్నాయన్నమాట, ప్రిసీడింగ్ సిబ్లింగ్. కేక్ అయితే జే ప్రిసీడింగ్ సిబ్లింగ్, జేకి అయితే కే ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే. సో ఇది రిలేషన్షిప్స్ అనమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది పేరెంట్, ఏది చైల్డ్, ఏది యాన్సిస్టర్, ఏది డిసెండెంట్, ఏది ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఏది ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పాత్ రాద్దాం. డిసెండెంట్ అంటే నాకు అర్థం అవ్వలేదు. డిసెండెంట్ అంటే ఏం లేదండి, మన తర్వాత ఉండే, ఇప్పుడు మన తర్వాత వారసులు అంటాం కదా, వాళ్ళందరినీ అంటాం అన్నమాట. మన తర్వాత పిల్లలు. ఓకే, డిసెండెంట్ మన తర్వాత ఉండే వాళ్ళందరినీ డిసెండెంట్స్ అంటాం, మన ముందు ఉండే వాళ్ళందరినీ యాన్సిస్టర్స్ అంటాం. ఓకే. ఓకే, ఇప్పుడు
ఇవి రాయాలంటే మనకు కొంచెం కాంప్లెక్స్ అప్లికేషన్ ఉండాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ నేమ్ టెక్స్ట్ పాత్ రాయాలన్నమాట. ఎలా రాస్తాను చూడండి. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఫామ్ అనేది ఒక HTML ట్యాగ్ ఉంది. దీని లోపల మొత్తం అన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట ఫామ్ లోపల. దీని తర్వాత డివ్ ఉంది, డివ్ లేబుల్, ఓకేనా. దీని తర్వాత వరుసగా డివ్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూసారంటే ఈ ఫామ్ కి ఈ డివ్ ఏమవుతుంది, చైల్డ్ అవుతుంది. చూడండి దీని తర్వాత ఇది ఉంది అనమాట. ఇప్పుడు ఈ ఫామ్ కి ఈ డివ్ కి డివ్, ఈ డివ్, ఈ లేబుల్ కి డివ్, ఈ లేబుల్ కి డివ్, సిబ్లింగ్ దీని తర్వాత ఇది ఉంది డివ్, లేబుల్ కి డివ్, తర్వాత అంటే డిసెండెంట్. ఫాలోయింగ్ సిబ్లింగ్. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకేనా. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్, ఓకేనా, చైల్డ్స్ కాదు. చూడండి ఈ 50 మార్కులు చూడాలి మీరు. ఈ రెండు ఒకే విధంగా ఒకే లైన్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, సిబ్లింగ్స్ అవుతాయి. ఇప్పుడు ఇది చూడండి, దీని లోపల ఇది ఉంది, అవునా కదా. 50 మార్క్ లోపల ఈ రెండు 50 మార్కులు ఉన్నాయి. అంటే ఈ డివ్ లోపల ఈ లేబుల్ ఈ డివ్ ఉంది. అప్పుడు ఈ డివ్ కి ఈ లేబుల్ ఈ డివ్ ఏమవుతుంది, ఈ డివ్ కి చైల్డ్స్ అవుతాయి, అవునా కదా. ఈ లేబుల్ అండ్ డివ్ చైల్డ్స్ అవుతాయి అన్నమాట. ఎందుకు, దీని లోపల ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ లేబుల్ ఏమవుతుంది, పూర్వీకులు కదా అది. అంటే మీరు చూడండి యాన్సిస్టర్ అయితే యాన్సిస్టర్ అవుతుందా. కాదు, ఈ లేబుల్ ఏమవుతుంది, ఈ సి మీ ఏమవుతుంది, చూడండి మీరు యారో మార్క్ చూడట్లేదు. ఇట్లా వెనక్కి వెళ్తే యాన్సిస్టర్ అవుతుంది, అట్లా ముందుకు వస్తే పై నుంచి ముందుకు వస్తే డిసెండెంట్. అయితే ఇప్పుడు ఫామ్ ఇక్కడ నుంచి కిందకు వచ్చామనుకున్న లేబుల్ ఏమవుతుంది, ఓకే, యాన్సిస్టర్ కాదు. ఇప్పుడు లేబుల్ కి ఫామ్ ఏమవుతుంది, లేబుల్ కి ఫామ్ యాన్సిస్టర్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ డివ్ కి ఫామ్ పేరెంట్ అవుతుంది, యాన్సిస్టర్ అవుతుంది. ఈ డివ్ కి ఫామ్ పేరెంట్ అండ్ యాన్సిస్టర్ అవుతుంది. డివ్ కి ఫామ్ పేరెంట్ అండ్ యాన్సిస్టర్. ఇప్పుడు ఈ డివ్ కి ఫామ్ యాన్సిస్టర్ ఓన్లీ యాన్సిస్టర్, పేరెంట్ కాదు. పేరెంట్. ఈ డివ్ చూడండి, ఈ డివ్ కి డిసెండెంట్. డిసెండెంట్ ఎవరు డిసెండెంట్ అంది కాదు, కింద నుంచి వెనక్కి పోతుంది కాబట్టి యాన్సిస్టర్ అవుతుంది. యాన్సిస్టర్ అవుతుంది. పై నుంచి కిందకి వస్తే డిసెండెంట్. ఓకేనా. చూడండి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీకు గ్రాండ్ పేరెంట్ ఉన్నారు,
గ్రాండ్ ఫాదర్. ఓకేనా, మీకు మీ గ్రాండ్ ఫాదర్ ఏమవుతాడు? Ancestor. మీ గ్రాండ్ ఫాదర్ కి మీరేమవుతారు? డిసెండెంట్ అంతే కదా, మీ నుంచి చూస్తే తను యాన్సిస్టర్, తన నుంచి చూస్తే పెద్దవాళ్ళు. మీరు డిసెండెంట్. అలాగా. ఓకేనా, ఫామ్ కి డివ్ Form కి ఈ div. డివ్ కాదు డిసెండెంట్ ఈ ఫామ్ కి డివ్ descendant. మళ్ళీ యాన్సిస్టర్ అంటున్నారు ఎవరు? ఈ ఫామ్ కి చూడండి, ఈ డివ్ ఏమవుతుంది? Sorry, Sister. descendant. ఓకే సరే, వేరే చోటకి వెళ్దాం. ఇప్పుడు ఈ డివ్ కి ఈ ఫ్రేమ్ ఏమవుతుంది? డివ్ కి Sibling అవుతుంది. Following sibling. ఫాలోయింగ్ సిబ్లింగ్ అవుతుంది. ఈ ఫ్రేమ్ కి డివ్, ఈ ఫ్రేమ్ కి Preceding sibling. ప్రిసీడింగ్ సిబ్లింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఈ ఫామ్ కి చైల్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఆ form change. ఇవన్నీ చైల్డ్సే కదా ఫామ్ కి. ఇవన్నీ ఫామ్ కి, ఇవన్నీ చైల్డ్స్ అన్నమాట. సో Childs. వీటన్నిటికీ ఈ ఫామ్ ఏమవుతుంది? ఓకేనా, సో ఇలాగా ఇప్పుడు ఏది పేరెంట్, ఏది చైల్డ్, ఏది సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఏది ఫాలోయింగ్ సిబ్లింగ్, ఏది డిపెండెంట్, ఏది యాన్సిస్టర్, అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫామ్ అనేది ఉంది కదా, ఈ ఫామ్ చూద్దాం. 1 out of 1 ఉంది. ఇప్పుడు నేను ఈ డివ్ కి ఎక్స్ పాత్ రాయాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ డివ్ కి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను? Ctrl+C, Ctrl+F, // ఫామ్. ఓకే, ఓపెన్ బ్రాకెట్ @class ఈక్వల్స్ టు 1 out of 1 వచ్చింది. ఇప్పుడు నేను దేనికి రాయాలి? ఈ డివ్కి రాయాలి, అవునా కదా? ఈ ఫామ్ తర్వాత ఉండేది డివ్. ఇదేమవుతుంది? ఈ డివ్ ఏమవుతుంది ఫామ్ కి? Child. అవుతుంది కదా. కాబట్టి ఎలా రాస్తామంటే స్లాష్ రాసి చైల్డ్, CHILD, చైల్డ్. చూడండి, ఎక్స్పాత్ యాక్సెస్ ఎప్పుడు రాసినా కూడా సింటాక్స్ జాగ్రత్త చూడండి. మనం రాసేసి నార్మల్ ఎక్స్పాత్ రాసిన తర్వాత స్లాష్ మనకి ఎక్స్పాత్ యాక్సెస్ :: పెట్టాలి. ఓకేనా, :: నెక్స్ట్ HTML ట్యాగ్ ఏంది? డివ్ అన్నమాట. Div. డివ్ చూడండి, చైల్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 ఇవన్నీ చైల్డ్స్ అన్నమాట కదా. ఇవన్నీ చైల్డ్స్. మనకి ఎన్నో చైల్డ్ కావాలి? ఫస్ట్ చైల్డ్ కావాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఏం చేసాము? ఎక్స్పాత్ యాక్సెస్ తో ఎక్స్పాత్ రాసాము లేదా? ఇప్పుడు సింపుల్ చైల్డ్ తో ఇక్కడ వరకు నార్మల్ ఎక్స్పాత్. ఇక్కడ నుంచి ఏంటి? సింగిల్ ఇచ్చారు, అదే అబ్సల్యూట్ కిందకి వస్తుందా? ఇక్కడ స్టార్టింగ్ ఒకటే చూడాలి. ఇది రిలేటివ్ ఎక్స్పాత్. ఓకే. స్టార్టింగ్ కానీ తర్వాత వచ్చే అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ఉంది. ఇప్పుడు నేను దీనికి ఎక్స్పాత్ రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ Ctrl+C, Ctrl+F, / input, ఓపెన్ బ్రాకెట్, నేమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్. ఓకే, నాకు ఇన్పుట్ కి ఎక్స్పాత్ రాసాను, 1 out of 1 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫామ్ కి ఎక్స్పాత్ రాయాలన్నమాట. కానీ ఇక్కడ నుంచి దీనికి నేను ఎక్స్పాత్ రాయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? డిసెండెంటా? ఇన్పుట్ కి ఫామ్ ఏమవుతుంది? Ancestor. ఫస్ట్ ఇన్పుట్ కి ఫామ్ యాన్సిస్టర్. కాబట్టి స్లాష్ యాన్సిస్టర్ :: ఓకే, ఇలా రాయాలన్నమాట. పాత్ యాక్సెస్ మొత్తం రియల్ టైంలో మీరు ఇలానే రాయాల్సి ఉంటుంది. నార్మల్ ఎక్స్పాత్లు దొరకవు మీకు. ఇంకా నాకు కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఎంత ఇంపార్టెంట్ అనేది.
చూడండి పేరెంట్ డిసెండెంట్ పేరెంట్ ఫాలోయింగ్ సిబ్లింగ్ ఎంత రాసాం చూడండి. ఓకే XPath లో ఓకేనా డిసెండెంట్ పేరెంట్ ఫాలోయింగ్ సిబ్లింగ్. XPath యాక్సెస్ లేకుంటే ఏదైనా XPath రాసాం మనం చూడండి. పేరెంట్ డిసెండెంట్ ఫాలోయింగ్ సిబ్లింగ్ పేరెంట్ డిసెండెంట్ ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే అర్థమైందా? అంటే ఒకే దాంట్లో ఎన్నైనా రాసుకోవచ్చు ఎన్నైనా ఇంకా మనం. రాసుకోవచ్చు. ఓకే సో అంత ఇంపార్టెంట్ అనమాట ఇది XPath యాక్సెస్. నార్మల్గా అయితే మీకు XPath రియల్ టైంలో దొరకవు. ఓకేనా సో ఇప్పుడు ఫామ్ దగ్గరికి వచ్చాం. ఓకే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఫస్ట్ నేమ్ ఈ లేబుల్ దీనికి నేను XPath రాయాలి ఫామ్ నుంచి. ఇది ఏమవుతుంది లేబుల్ అనేది ఫామ్ కి లేబుల్ ఏమవుతుంది? గ్రాంట్ డిసెండెంట్ 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 ఫామ్ కి డిసెండెంట్ లేబుల్ ఆఫ్ వన్. ఇప్పుడు డిసెండెంట్ అన్నాం అనుకోండి ఏమవుతుంది? డిసెండెంట్ యాన్సిస్టర్ అన్నప్పుడు ఏమవుతుందంటే పీకి కే ఏమవుతుంది? డిసెండెంట్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే దీని కింద ఇంకెన్ని ఉన్నాయో మొత్తం అన్ని రూట్స్ వచ్చేస్తాయి. ఓకేనా డిసెండెంట్స్ అన్నప్పుడు ఇది ఒకటే రాదు, మనకు కావాల్సింది ఒకటే రాదు. యాన్సిస్టర్ అన్నాం అనుకో కే కి యాన్సిస్టర్ ఏమవుతుంది? హెచ్ యాన్సిస్టర్ అవుతుంది, యాన్సిస్టర్స్ అవుతాయి కదా, అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే కాబట్టి మనకి ఇప్పుడు చూసారంటే డిసెండెంట్ ఆఫ్ లేబుల్ అనగానే ఎన్ని వచ్చేసాయి? మొత్తం 13 వచ్చేసాయి. దీని కింద ఉన్నవన్నీ అనమాట, అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఓకే డిసెండెంట్ అన్నప్పుడు కాబట్టి మనకి ఎన్నోది కావాలి? లేబుల్ ఫస్ట్ వన్ కావాలి కాబట్టి డిసెండెంట్ ఆఫ్ లేబుల్ వన్. ఓకే అర్థమైందా? ఇది యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్ తో రాసేది XPath. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు XPath ఎలా రాయాలంటే లేబుల్ నుంచి స్టార్ట్ చేసి డివ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లేబుల్ దగ్గరికి వచ్చి ఈ డివ్లోకి రావాలన్నమాట. ఈ డివ్లోకి వచ్చి ఇన్పుట్కి నేను XPath రాయాలి. ఎక్కడి నుంచి? జాగ్రత్త చూడండి, లేబుల్ నుంచి స్టార్ట్ చేసి ఈ డివ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇన్పుట్కి XPath రాయాలన్నమాట. ఎలా రాస్తాను చెప్పండి? డబుల్ స్లాష్ చూడండి లేబుల్ నుంచి స్టార్ట్ చేసి ఈ డివ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇన్పుట్కి XPath రాయాలి. చెప్పండి ఇప్పుడు ఎలా రాస్తాను? డబుల్ స్లాష్ డబుల్ స్లాష్ లేబుల్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ వెరీ గుడ్ కంపెనీ సిమ్ కంపెనీ సారీ Okay. స్లాష్ పేరెంట్ అది డబల్ 2 colons div అక్కడ 1 ఉంది కదా, ఇంకా 1 పెడతాను. div 1 ఉంది కాబట్టి మళ్ళీ స్లాష్ ఇస్తారు. స్లాష్ ఇచ్చి
డిసెండెంట్ కాదు తర్వాత కాబట్టి డిసెండెంట్ వస్తుంది. ఈ డివ్ లోపల ఇక్కడ ఎల్లో కలర్ హైలైట్ అయింది చూడండి, అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి ఇన్పుట్ రాయాలి. ఇన్పుట్ ఏమవుతుంది? డిసెండెంట్ 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 అవుతుంది కాబట్టి స్లాష్ డిసెండెంట్ డిసెండెంట్ ఇన్పుట్. ఇన్పుట్ ఒన్నే ఉంది. ఓకే, సో ఇది ఎక్స్ పాత్ ఉంది. అంటే మనకి డైరెక్ట్ గా లొకేటర్స్ దొరకనప్పుడు ఇలా ఎక్సెస్ అంటే ఇప్పుడు పెట్టుకొని మీకు వస్తారమ్మా. ఇప్పుడు లేబుల్ ఒకటే ఉంది, ఓకేనా? ఉమ్, ఈ ఉమ్, ఇక దీనికి యూనిక్ ఎలిమెంట్సే లేవు అనమాట ఇన్పుట్ కి, ఓకేనా? మీరు ఓకే. ఇన్పుట్ కి ఎక్స్పాత్ రాయాలనుకున్నారు యాక్చువల్ ఫైనల్ గా, కానీ దీనికి ఏమి యూనిక్ గా దొరకట్లేదు. 1 out of ఏది దొరకట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ యూనిక్ ఎలిమెంట్ దొరికింది అనుకోండి లేబుల్ కి, ఇక్కడ నుంచి దానిపైన ఎలిమెంట్ రాసుకొని అక్కడి నుంచి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి మీరు. ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి రాసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రాస్తాం? డైరెక్ట్ లేబుల్ నుంచి ఇన్పుట్ కి రాసేయచ్చు కదా. లేబుల్ కి ఇన్పుట్ ఏమవుతుంది? గ్రాండ్ చైల్డ్ అవుతుంది. దాటే లేబుల్ కి ఇన్పుట్ ఏమవుతుంది? డిసెండెంట్ అవుతుందా? కాదు, అది లేబుల్ అనేది పేరెంట్ లో ఉన్న వాళ్ళ పేరెంట్ Child దాంట్లో అవుతుంది. ఉన్నది. చూడండి, ఈ డివ్ అనేది ఈ డివ్ కి లేబుల్ చైల్డ్. ఓకే, ఈ డివ్ కి లేబుల్ చైల్డ్. ఇప్పుడు ఈ డివ్ కి ఇది సిబ్లింగ్ అవుతుంది, పేరెంట్ ఈ డివ్ అవుతుంది. ఈ డివ్ ఏమవుతుంది? ఈ డివ్ కి చైల్డ్ జాగ్రత్త చూడండి, ఈ డివ్ కి ఈ డివ్ చైల్డ్ అవుతుంది. ఈ డివ్ కి ఈ డివ్ అడిగి ఈ చైల్డ్ లేబుల్ కి ఈ డివ్ సిబ్లింగ్ అవుతుంది. ఫాలోయింగ్ సిబ్లింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఒక సిబ్లింగ్ కి చైల్డ్ కి మనకి ఏమైనా ఎక్స్పాత్ ఉందా? ఒక సిబ్లింగ్ నుంచి చైల్డ్ కి రాయడానికి ఏం యాక్సెస్ లేదన్నమాట. డైరెక్ట్ గా సిబ్లింగ్ నుంచి చైల్డ్. చూడండి ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఒక సిబ్లింగ్ సి నుంచి మనం మీకు రాయడానికి ఏదైనా ఉందా? లేకపోతే సి నుంచి లేదు. డీకి రాయడానికి ఏదైనా ఉందా? లేదు. ఇలా రాయలేరు అనమాట మీరు ఎక్స్పాత్లు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి రాసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఉంది, ఎఫ్ నుంచి హెచ్కి రాయగలుగుతాం ఎక్స్పాత్. ఎఫ్ నుంచి మీకు రాసుకొని మీ నుంచి హెచ్కి రాయాలి. ఓకేనా? సిబ్లింగ్ నుంచి ఈ సిబ్లింగ్ కి చైల్డ్ కి రాయలేము అన్నమాట. ఓకేనా? ఈ సిబ్లింగ్ నుంచి దీని ఫాలోయింగ్ సిబ్లింగ్ ఉండే చైల్డ్ కి ఎక్స్పాత్ రాయాలి. ఓకే, అప్పుడు దీనికి పేరెంట్ కి రాసుకొని అక్కడి నుంచి ఇన్పుట్ రాయాలి. ఓకే, ఇలాగా ఎక్స్పాత్. సో ఇప్పుడు ఫాలోయింగ్ సిబ్లింగ్స్ రాసాం అసలు, ఓకేనా? రాయలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇంతకుముందు ఇక్కడ నుంచి రాసాం కదా, కంపెనీ నుంచి డివ్కి వెళ్ళి ఆ డివ్ నుంచి ఇన్పుట్ రాసాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ లేబుల్ నుంచి డివ్కి వచ్చి ఆ డివ్ నుంచి ఇన్పుట్ రాయాలి. ఎలా రాస్తుంది చెప్పండి? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. చెప్పండి. సేమ్ డబుల్ స్లాష్ లేబుల్ టెక్స్ట్ అక్కడ ఏముంది? కంపెనీ కోలన్ కాదు స్లాష్ సిబ్లింగ్ అవుతుంది. అది ఫాలోయింగ్ సిబ్లింగ్ సింటాక్స్ చూడండి. ఫాలోయింగ్ హైఫన్ సిబ్లింగ్. ఫాలోయింగ్ సిబ్లింగ్ కోలన్ డివ్. ఓకే, డివ్ స్లాష్ ఈ డివ్ కి ఇన్పుట్ ఏమవుతుంది? చైల్డ్ ఇన్పుట్. ఓకే, ఇలాగా ఫాలోయింగ్ సిబ్లింగ్ అయితే ఎక్స్పాత్ రాస్తాం. ఇక్కడ ఫాలోయింగ్ హైఫన్ సిబ్లింగ్. ఇలా ఇది స్పెల్లింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్పెల్లింగ్ ఒక మిస్టేక్ అయినా మీకు రాదు మళ్ళీ ఎక్స్పాత్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డివ్ ఉంది, ఈ డివ్ నుంచి నేను లేబుల్కి రాయాలి. ఎక్స్పాత్ రాస్తాను.
div నుంచి లేబుల్ కి ఈ div నుంచి ఓ. label కేస్ పాత్ రాయాలి. ఈ div నుంచి అదే ప్రిసిడింగ్ సిబ్లింగ్ అవుతుంది కదా ప్రిసీడింగ్ సిబ్లింగ్. Double పేరెంట్ అవుతుంది. పేరెంట్ పోయి పేరెంట్ As div bracket separate అంతే class equals to ఇది name equals to company. ఈ div కి లేబుల్ ఏమవుతుంది? ప్రిసిడింగ్ సిబ్లింగ్ అవుతుంది preceding sibling అవుతుంది. ఓకేనా? స్లాష్ క్లాస్ preceding preceding hyphen సిబ్లింగ్ thing colon లేబుల్ or not open. ఇదేనా? ఇలాగా preceding sibling x path రాస్తాను. అవన్నీ చాట్ లో ప్లేస్ చేస్తారా రాసుకున్నామని చాట్లో పేస్ట్ చేస్తాను. ఆ పేరెంట్ అది ఉంది కదా ఒక ఫామ్ లో, అది కూడా పెట్టవా? ఏది అన్ని పెట్టేసాం. ఆహా చాట్ అని అది చార్ట్ ఇది ముందు పేరెంట్ ఇమేజ్ ఇమేజ్. నేను పెడతాను ఇమేజ్. చూడండి ఇవన్నమాట మనకి XPath యాక్సెస్. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XPath యాక్సెస్ ఇన్ సెలీనియం అంటారు? పేరెంట్, చైల్డ్, ancestor, descendant, preceding sibling, following sibling. ఇవన్నీ ఏమంటాం? చెప్పండి వీటిని ఏమంటాం? వీటిని ఏమంటాం? ancestor, descendant, preceding sibling, following sibling, parent, child. వీటిని ఏమంటాం? XPath యాక్సెస్. XPath యాక్సెస్ అంటున్నాం. ఓకే, ఇది కూడా పేస్ట్ చేస్తున్నాను చూడండి. చాట్లో పెట్టాను చూడండి ఇమేజ్. ఓకే, సో ఇది XPath మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XPaths అన్నమాట. సింపుల్ XPath నుంచి అబ్సల్యూట్ XPath, రిలేట్ XPath, అండ్, ఆరు, టెక్స్ట్, కంటైన్స్ టెక్స్ట్, XPath యాక్సెస్. సో ఇవి నేర్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు XPath లో అయితే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ వీటిని ఆటోమేట్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ లో నేను డేటా ఎంటర్ చేసి ఇప్పుడు చూడండి నేను ఒక టెస్ట్ కేసు ఆటోమేట్ చేయాలనుకుంటున్నా. ఏంటి? సింపుల్ టెస్ట్ కేసు అన్నమాట. దీంట్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేసి ఈ షో మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెలీనియం అనే టెక్స్ట్ ఎంటర్ చేశాను. షో మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలీనియం అనే మెసేజ్ రావాలి. అవునా కదా? ఇది నా టెస్ట్ కేస్. ఇప్పుడు నేను సెలీనియం అనే మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేసి షో మెసేజ్ కొట్టి ఇక్కడ ఇది రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిఫెక్ట్ కదా. ఇక్కడ నేను ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేశానో ఆ టెక్స్టే ఇక్కడ రావాలి. అప్పుడు అది టెస్ట్ కేస్ పాస్, లేకపోతే టెస్ట్ కేస్ ఫెయిల్. సో ఈ టెస్ట్ కేస్ని ఇప్పుడు నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నా. దేంతో? సెలీనియం యూస్ చేసి. ఎలా ఆటోమేట్ చేస్తాను చూడండి. ఇది సింపుల్ ఆటోమేషన్ అన్నమాట. మనం ఫ్రేమ్వర్క్ ఏం లేకుండా సింపుల్ గా ఆటోమేట్ చేస్తున్నాం. రియల్ టైంలో అయితే అది వేరేలా చేస్తాం. అసలు సింపుల్ కమాండ్స్ యూస్ చేసి దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాం చూడండి సెలీనియంతో. Enter your message, click on show message button to display the message entered in the input field. ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఇక్కడ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఎలా చేస్తాం చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ URL ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత
డ్రైవర్ డాట్ గెట్ ఇదేం ఫంక్షన్ ఏం చేస్తుందంటే డ్రైవర్ డాట్ గెట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో ఆ URL కి నావిగేట్ చేస్తాం మనం. ఓకేనా, ఆ URL ని ఓపెన్ చేస్తుంది డ్రైవర్ డాట్ గెట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ ఉంది పెట్టాం కదా, ఇక్కడ ఎన్ని పెట్టాము 5000 మిల్లీ సెకండ్స్ పెట్టాం. 5000 మిల్లీ సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్? 5 5 seconds. సెకండ్స్. కాబట్టి ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఎందుకు? ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి URL లాంచ్ చేసాం అనుకోండి, URL లాంచ్ చేయడానికి కొంచెం టైం పడుతుందా లేదా? కాబట్టి అది లాంచ్ అయ్యేందుకు ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, URL ఓపెన్ చేసేసి ఒక 5 సెకండ్స్ అట్లే స్లీప్ చేస్తుంది అనమాట, వెయిట్ చేస్తుంది కాసేపు అలానే. ఎగ్జిక్యూషన్ పాస్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అంటే ఓపెన్ అయిన విండోని ఏం చేస్తుంది, మ్యాక్సిమైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, బ్రౌజర్ విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఓకే, ఇదేంటి మినిమైజ్ బటన్ కదా, ఇది మ్యాక్సిమైజ్. కాబట్టి విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది ఈ కమాండ్. మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత URL నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయ్యి లోడ్ అయ్యేంత వరకు 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1 సెకండ్ వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీంట్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మెసేజ్లో నాకు ఒక పాపప్ వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా? ఈ పాపప్ని నేను క్యాన్సిల్ చేయాలి. అవునా కదా? ఈ పాపప్ని ఏం చేయాలి, ఎలా చేస్తాం, ఇంటూ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎలా క్లిక్ చేస్తాం చూడండి, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఇంటూ బటన్ ఏంది, ఒక వెబ్ ఎలిమెంట్ కదా. ఏదైనా మనకు వెబ్ పేజ్లో ప్రతి ఒక్కటి ఒక వెబ్ ఎలిమెంట్. ఓకేనా, ఈ క్యాన్సిల్ బటన్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూసారంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఇది పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. చూడండి, అదే టైటిల్ ఈక్వల్ టు క్లోజ్ XPath రాసేసినారు. /A ఓపెన్ బ్రాకెట్ గ్రేడ్ టైటిల్ ఈక్వల్స్ టు క్లోజ్ 1 out of 1. ఓకే, ఎలా రాస్తుందా అని చెప్పండి. ఫస్ట్ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికి? ఓకే, ఇప్పుడు XPath కాపీ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాం చూడండి జాగ్రత్తగా. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వెబ్ ఎలిమెంట్ని మొత్తం వెబ్ పేజ్లో ఈ వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? ఇప్పుడు చూడండి, క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆ మొత్తం క్లాస్ రూమ్లో యూనిక్గా స్టూడెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేదా తీసుకెళ్ళాలి. అవునా కదా? సేమ్ అలానే వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి, మొత్తం మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా ఈ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్తోనే పర్ఫామ్ చేస్తాం. ఓకేనా, కాబట్టి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫైండ్ ఎలిమెంట్, చూడండి ఎలిమెంట్స్ ఒకటి ఉంటుంది, ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలిమెంట్ వాడాలి. మీరు ఎలిమెంట్ని సింగిల్గా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎలిమెంట్ వాడతాం. ఇప్పుడు ప్రిన్సిపల్ వచ్చి 7th క్లాస్లో రవి అనే స్టూడెంట్ ఒక అబ్బాయిని మాత్రమే తీసుకుంటారా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం వాడతాం, ఎలిమెంట్. నాకు 7th క్లాస్లో ఉన్న రవి అనే నేమ్తో ఉన్న స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చాను చెప్పారు అనుకోండి, వాడతాం. ఇప్పుడు మనం ఏం వాడాలి, యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫైండ్ ఎలిమెంట్ వాడాలన్నమాట. ఫైండ్ ఎలిమెంట్ దేంతో ఫైండ్ అవుట్ చేయాలి, వాడి నేమ్ తోనా, వాడి రోల్ నెంబర్ తోనా, లేకపోతే వాడి ఏజ్ తోనా, లేకపోతే వాడి ఓకేనా. అలాగా మనం ఇక్కడ అట్రిబ్యూట్స్ లొకేటర్ రాయాలన్నమాట. మనం ఇప్పుడు ఏ లొకేషన్ ఇక్కడ కదా, కాబట్టి by.xpath. ఓకే, by.xpath మనం XPath ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడి వరకు. ఓకే, XPath ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, క్లిక్ చేయాలి.
క్లిక్ చేయాలి కదా, డాట్ క్లిక్. బై అనేది ఏంటి మురళి అక్కడ? Hmm? బై అంటే ఆబ్జెక్టా లేకపోతే ఏంటని? ఇదా, ఇది Hmm. బై అనేది ఒక క్లాస్ అన్నమాట. చూడండి, క్లాస్ బై. ఇవన్నీ మెథడ్స్, బై ఐడి, బై లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, ఇవన్నీ మెథడ్స్ అండి. బై క్లాస్ ఎక్స్పాత్ Okay. అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. బై డాట్ ఎక్స్పాత్. చూడండి, మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? కాదు, ఇది అబ్స్ట్రాక్ట్ స్టాటిక్ మెథడ్స్ ని డిఫరెంట్ క్లాస్ లో ఎలా యాక్సెస్ చేస్తాం? నేమ్ క్లాస్ నేమ్ ఇచ్చి నేమ్ ఇచ్చి క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ కదా. స్టాటిక్ వేరియబుల్స్ అయితే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఇదేం మెథడ్? స్టాటిక్ మెథడ్. బై ఎక్స్పాత్. ఎక్స్పాత్ అనేది మెథడ్, స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ మెథడ్ నేమ్. కాబట్టి ఇక్కడ బై డాట్ ఎక్స్పాత్, అదే ఇక్కడ బై డాట్ ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఆఫ్ అదేమే ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది? స్ట్రింగ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. అది మనం ఇక్కడ పంపిస్తున్నాం. ఓకేనా? ఇదేం రిటర్న్ చేస్తుంది మనకు? ఇదేం రిటర్న్ చేస్తున్నది? రిటర్న్ వెబ్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తున్నది. ఓకే, వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ వెబ్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం? క్లిక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుంది? దీన్ని క్లోజ్ చేసేస్తుంది. ఈ పర్టికులర్ విండోని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసేసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ డేటా అవును కదా. మళ్ళీ ఇప్పుడు దీనికి ఎక్స్పాత్ రాయండి. ఐడి ఈక్వల్ టు యూజర్ అండర్స్కోర్ యూజర్ మెసేజ్ కంట్రోల్ ఎఫ్ డబుల్ స్లాష్ ఇన్పుట్ get ID equals to user underscore message 1 out of 1 find out line. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ డ్రైవర్ డాట్ find element ఫైండ్ ఎలిమెంట్ బై by డాట్ dot xpath కాపీ dot ఏం చేయాలి? డాట్ క్లిక్ ఎంటర్ చేయాలి టెక్స్ట్. కాదు, సెండ్ కీస్. ఓకేనా? ఏదైనా ఇన్పుట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేయాలనుకోండి, సెండ్ కీస్ వాడతాం. ఓకే, అంతే కదా. మనం కీబోర్డ్ లో కీస్ ప్రెస్ చేస్తుంటేనే డేటా ఎంటర్ అవుతుంది కాబట్టి సెండ్ కీస్ అన్నమాట. సెండ్ కీస్ ఆఫ్ ఏంటి? లీనియం అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? దీని మీద క్లిక్ చేయాలి. షో మెసేజ్. షో మెసేజ్ మీద ఫైండ్ అవుట్ చేసి దీనికి ఎక్స్పాత్ రాయండి. డబుల్ స్లాష్ బటన్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు షో మెసేజ్. ఓకే, చెప్పండి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ డాట్ ఏం చేయాలని? క్లిక్ చేయాలి. షో మెసేజ్. దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ సెలీనియం అండ్ మెసేజ్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ ఎంటర్ చేసింది. మనం ఎంటర్ చేసి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని తెచ్చుకోవాలి. అవునా కదా? దీన్ని తెచ్చుకొని ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో అది ఎక్కడ వచ్చిందో లేదు చూడాలి. అదే కదా టెస్ట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాం. దీని మీద కర్సర్ పెట్టండి. ఓకే, ఇప్పుడు చెప్పండి దీనికి ఎక్స్పాత్ ఎలా రాస్తాం? పేరెంట్ నుంచి రాస్తాము. ఇక్కడ నుంచి రాయాలన్నమాట. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ ఎఫ్ డబుల్ స్లాష్ డివ్ బ్రాకెట్ ఐడి ఈక్వల్స్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఇది డైరెక్ట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వేరే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జావా అని ఇస్తాను. సో మెసేజ్ కొట్టండి, జావా చేంజ్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఇది మీరు ఎప్పుడు హార్డ్ కోడ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే మీరు వేరే మెసేజ్ ఇచ్చినప్పుడు ఇది మారిపోతుంది, అప్పుడు ఎక్స్పాత్ ఫైండ్ అవుట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ నుంచి రాయాలి మనం. ఇక్కడ నుంచి షో మెసేజ్, ఇక్కడ నుంచి ఈ స్పాన్కి రాయాలన్నమాట. దీంట్లోనే మెసేజ్ చేంజ్ అవుతుంది. దీనికి ఎలా రాస్తాం? స్లాష్ చైల్డ్ స్పాన్, అంతే కదా? డబల్ ఐడి రాల్సి వస్తుంది.
ఓకే, ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకే, దీని ఏం చేయాలి మనం? ఎక్స్పాత్ ఫైండ్ అవుట్ చేసిన వెబ్ ఎలిమెంట్ ని ఈ టెక్స్ట్ తెచ్చుకోవాలి, అవునా కదా? ఇక్కడ మధ్యలో ఉన్న టెక్స్ట్ ని తెచ్చుకోవాలన్నమాట. ఈ బ్లాక్ కలర్ ఉన్న టెక్స్ట్ ని తెచ్చుకోవాలి. మనం ఎలా తెచ్చుకుంటాం? డాట్ గెట్ టెక్స్ట్. చాలా సింపుల్. చూడండి, ఎక్స్పాత్ రాయడం తప్ప ఇక్కడ ఏదైనా కష్టమైన కాన్సెప్ట్ ఉందా? తెలియాలి సెండ్ కీస్ అంటే మనం ఎంటర్ సెండ్ చేసి కీస్ టెక్స్ట్ అవి తెలియదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను అదే చెప్తున్నా, మీకు చెప్పాను కదా నేను మొత్తం నోట్ చేసుకుని అని. ఒక టెక్స్ట్ Hmm. బాక్స్ డేటా ఎంటర్ చేయాలంటే సెండ్ కీస్. సెండ్ కీస్. ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయాలనుకోండి మనం, దానికి క్లిక్. ఇక్కడ ఉన్న Button. టెక్స్ట్ ని గెట్ చేసుకోవాలంటే గెట్ టెక్స్ట్. Okay. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవి రాసుకోమని చెప్తున్నా. ఓకే, మెథడ్స్. ఓకే, గెట్ టెక్స్ట్ చేస్తున్నాం. సో గెట్ టెక్స్ట్ అనేది చూడండి ఏం రిటర్న్ చేస్తున్నాం అనుకో. డాట్ గెట్ టెక్స్ట్ ఏం రిటర్న్ చేస్తున్నాను? స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాను, అవునా కదా? కాబట్టి దీన్ని మనం ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవచ్చా లేదా? స్ట్రింగ్ యాక్చువల్ టెక్స్ట్. యాక్చువల్ టెక్స్ట్ ఈక్వల్స్ టు దీంట్లో స్టోర్ చేసుకున్నాం అనమాట, అవునా కదా? యాక్చువల్ టెక్స్ట్ ఇక్కడ ఉండే టెక్స్ట్. ఇంకోటి మనం ఇక్కడ సెలీనియం హార్డ్ కోడ్ చేయకుండా ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుందాం. స్ట్రింగ్ ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు సెలీనియం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టెస్ట్ ని మనం ఇక్కడ పంపిస్తాను అన్నాం. ఇలా చేయొచ్చు కదా? నాకేమేమి ఉన్నాయి? ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఉంది, యాక్చువల్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం? టెస్ట్ కేస్ పాసా ఫెయిల్ అని ఎలా కంపేర్ చేస్తాం? కండిషన్ పెట్టుకుంటాం. కండిషన్ ఇఫ్ యాక్చువల్ టెక్స్ట్ ఈక్వల్స్ డాట్ ఈక్వల్స్ యాక్చువల్ టెక్స్ట్. ఇగ్నోర్ కేస్ వాడాలా? ఈక్వల్స్ వాడతామా? ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్? ఇగ్నోర్ కేస్. ఇగ్నోర్ కేస్. ఈక్వల్సే కదా అవి రెండు. ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేస్తే అలానే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేస్తే ఇక్కడ స్మాల్ లెటర్ డిస్ప్లే అయితే తప్పు. ఎక్కడ ఈక్వల్స్ వాడాలి, ఎక్కడ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ వాడాలి తెలుసుకోవాలి. ఓకే, డాట్ ఈక్వల్స్ యాక్చువల్ టెక్స్ట్. ఇది ఎక్కడ వచ్చింది? యాక్చువల్ టెక్స్ట్ ఇక్కడ తెచ్చుకుంటున్నాం. యాక్చువల్ టెక్స్ట్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టెస్ట్ కేసెస్ పాస్ is passed. Else టెస్ట్ కేసెస్ dot out dot println. ఇంటెలిజే బాగుందా లేదా మీకు? మొత్తం చూపించేస్తుంది ఇక్కడ. టెస్ట్ కేస్ ఈస్ ఫెయిల్. ఓకే, మీకేమో వైట్ లో వచ్చింది, మాకేమో కలర్ లో వచ్చింది. అది బ్లాక్ కలర్ లో వచ్చిందా? అది చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళి థీమ్ వచ్చి ఇలా వచ్చింది మాకు. ఇలా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వైట్ బాగుంది. ఓకే, మీకు ఏది కావాలంటారు? వైటా బ్లాకా? వైట్ పెట్టండి. లైట్ ఇదైతే మంచిగా అనిపిస్తుంది. ఓకే, బ్లాక్ పెట్టుకుంటే ఐస్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? వైట్ అయితే కలర్స్ గా వస్తున్నాయి, అర్థం కాకుండా వైట్ అయితే కొంచెం ఐస్ ఇంపాక్ట్ అవుతుంది. బ్లాక్ అయితే ఐస్ ఏం ఇంపాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం టెస్ట్ కేస్ కంప్లీట్ చేసేసాం. లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఒక 5 seconds వెయిట్ చేసి బ్రౌజర్ ని క్లోజ్ చేసేస్తాం. మనం ఓపెన్ చేసిన బ్రౌజర్ ని క్లోజ్ చేసేసేయాలంటే డ్రైవర్ డాట్ క్విట్ ఫంక్షన్ అని యూజ్ చేస్తే బ్రౌజర్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడే చూడండి ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయి మనకు. ఫస్ట్ వన్ ఏంటి? డ్రైవర్ డాట్ గెట్. ఓకేనా? క్లిక్, సెండ్ కీస్, గెట్ టెక్స్ట్, క్విట్. ఓకే, ఏది దేనికి వాడతాం తెలుసుండాలి అంతే. సెలీనియం ఇంకేం లేదు. ఇంకే ఇప్పుడు రన్ చేయండి.
మనం ఆపరేట్ చేసేదే ఇలాగుంది. మనం ఆపరేట్ చేసేది ఇక్కడ రాస్తాం, స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తాం అంతే. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఓపెన్ అయింది, ఇప్పుడు మ్యాక్సిమైజ్ అవుతుంది. 5 సెకండ్స్ వెయిట్ చేయాలి కదా. మ్యాక్సిమైజ్ అయింది చూడండి, క్లోజ్ చేసింది, సెలీనియం గెట్ చేసింది చూడండి, డేటా ఎంటర్ చేసిందా లేదా, ఎంటర్ చేసింది, క్లిక్ చేసింది, టెస్ట్ కేసెస్ ఫాస్ట్. ఇట్లానే ఉంటదా రియల్ టైమ్ లో కూడా? అంటే కొంచెం నార్మల్ అయితే రియల్ టైంలో ఇట్లా మనం రాయమన్నమాట. అది ఫ్రేమ్వర్క్ రాస్తాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది సింగిల్ క్లాస్ రాసుకుంటే వెళ్ళిపోవడం ఈజీ, కానీ ఫ్రేమ్వర్క్ లో చేయడం కొంచెం కష్టం. ఫ్రేమ్వర్క్ లో బాగా మీకు అర్థం అవ్వాలంటే జావా బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న సెలీనియం కాన్సెప్ట్స్ అన్ని బాగా తెలిస్తేనే ఫ్రేమ్వర్క్ మీరు వర్క్ చేయగలుగుతారు. లేకపోతే నేను లాస్ట్ నా 7 బ్యాచెస్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, సెలీనియం ఇంతవరకు బాగుంటుంది కానీ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ బ్లాంక్, అక్కడికి అయిపోతుంది అనమాట అందరికి పని ఫ్రేమ్వర్క్. ఎందుకంటే మనం డే 1 నుంచి జావా ఎందుకు చెప్పుకున్నాం అండ్ ఇప్పుడు సెలీనియం ఎందుకు చెప్పుకున్నాం, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఫ్రేమ్వర్క్ లో ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట. కాబట్టి ఇవంతా తెలియకపోతే అక్కడ చాలా ఇబ్బంది పడతాం ఫ్రేమ్వర్క్ లో. కాబట్టి ఈ జావాలో మెథడ్స్ అన్ని ఒక దాంట్లో ఏం లేవా? మళ్ళీ క్లిక్ సెండ్ కీస్ అన్ని ఒక దాంట్లో రాసుకోవడానికి వన్ బై రాసుకోండి, మీరు మీ ఓన్ గా ఏదైనా పేపర్ పెట్టుకొని రాసుకోండి మెథడ్స్ అన్ని. ఓకే, సో ఇది సింపుల్ ఒక టెస్ట్ కేస్ ఆటోమేట్ చేసాం మనం. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటాడు కంటే ఈజీగా ఉందా లేదా సెలీనియం చెప్పండి. మురళి, Yeah. ఇక్కడ మనము సెలీనియం అని ఇచ్చాం కదా, ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ అనేది, అది జస్ట్ నార్మల్ గా అది ఇవ్వకుండా, అంటే లైక్ యూజర్ అనేది వేరే వేరే టెక్స్ట్ ఇస్తుంటారు, అప్పుడేమి ఇవ్వాలి మనం? మీ ఇష్టం, మీరు ఏది కావాలో ఆ టెక్స్ట్ అది ఇక్కడ ఇచ్చేసేయండి, అదే ఇక్కడ వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళు సెలీనియం అని టైప్ చేయరు కదా, వేరే వేరే టెక్స్ట్స్ యూస్ చేస్తారు కదా. అది పారామీటరైజేషన్, మీకు ఏది కావాలో అదే అదే కదా ఇక్కడ పంపిస్తారు. మీకు సెలీనియం హార్డ్ కోడ్ చేసాము, మీకు ఏది కావాలో అది ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, మీ డౌట్ నాకు అర్థమైంది. సెలీనియం ఒకటే కాకుండా వేరేది ఏదైనా ఎంటర్ చేయొచ్చు కదా, కానీ ఇక్కడ సెలీనియం ఒకటే ఎంటర్ చేసా ఉంటుంది అంతే కదా. అంటే రియల్ టైమ్ లో అది వాళ్ళు ఏం ఏం టైప్ చేస్తారో చేస్తారంటే మనకు తెలియదు. అది రియల్ టైంలో మనం ఏం చేస్తాం, డేటాబేస్ లో వాల్యూస్ ఉంటాయి, అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనమాట. డేటాబేస్ కానీ లేకపోతే ఫైల్ నుంచి కానీ ఎక్సెల్ ఫైల్ నుంచి కానీ తెచ్చుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే హార్డ్ కోడ్ చేసాము, రియల్ టైంలో డేటాబేస్ నుంచి కానీ ఎక్సెల్ ఫైల్ నుంచి కానీ టెక్స్ట్ ఫైల్ నుంచి కానీ తెచ్చుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ మురళి. ఓకే, ఇది సింపుల్ టెస్ట్ కేస్. మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా ఇన్పుట్ ఫీల్డ్స్, దీన్ని ఆటోమేట్ చేయండి. నిమిషం, నేను ఒక గిట్ లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. అందరూ క్లోన్ చేసుకోవడం తెలుసు కదా, రిపాజిటరీ క్లోన్ చేసుకోవడం.
ప్లస్ మీరు ఎలా క్లోన్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది, ఇక్కడ గెట్ ఫ్రమ్ VCS దీని మీద క్లిక్ చేశారంటే గిట్ కమాండ్స్ అన్ని మీరు ఇంటెలిజెన్స్ నుంచి చేసేయచ్చు అనమాట. ఓకే, URL ఇక్కడ పేస్ట్ చేసేసి మీకు ఏ పాత్లో కావాలో ఆ పాత్లో ఓకే ఇచ్చేసి క్లోన్ కొట్టారనుకోండి, క్లోన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే ఓకే చూడండి, క్లోన్ అయిపోయింది ప్రాజెక్ట్ క్లోన్ వేసి ఓపెన్ అయిపోయింది డైరెక్ట్ ఇంటెలిజీలో. ఓకేనా, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడము క్లోన్ చేసుకోవడం అంతా ఏమి ఉండదు అనమాట, చాలా బాగుంటుంది ఇంటెలిజీ. ఓకే, ఒక్క నిమిషం. సెలీనియం టెస్ట్ అనేది టెస్ట్ అవుట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఓకే. సో నేను ఒక టెస్ట్ కేస్ ఆటోమేట్ చేశాను కదా, దీన్ని కోడ్ని ఎలా కమిట్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇంటెలిజేకి కోడ్ని ఎలా గిట్హబ్కి కోడ్ని ఎలా పుష్ చేస్తాం అంటే మనం రాసిన కోడ్ అనమాట. అయితే మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి ఇక్కడ SRC టెస్ట్ జావా ఉంది కదా, చూడండి ఇక్కడ డిలీట్. ఓకే, చూడండి సెలీనియం టెస్ట్లో డిలీట్ చేసేద్దాం. మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు దీంట్లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే దీంట్లో ప్రాక్టీస్ చేసి కోడ్ని ఎలా పుష్ చేస్తాం, కోడ్ని ఎలా ఫుల్ తీసుకుంటాం, ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట. గిట్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా. సో మీరు ఏం చేస్తారంటే మీ నేమ్తో చూడండి, నేను ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తా, com.test. మీ నేమ్తో ప్యాకేజ్ క్రియేట్ చేసుకోండి సురేష్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో నేను క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, లాంచ్ ఫ్రమ్ న్యూ క్లాస్ యాడ్. ఓకే, చూడండి దీంట్లో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారు, మీ నేమ్తో మళ్ళీ జావా మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ మీ నేమ్తో com.test. చూడండి ఇప్పుడు మీ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు దీంట్లో క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ క్లాస్. ఓకే, అట్లా మీ ఓన్గా మీ నేమ్తో మీరు ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని దీంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ దీంట్లో ప్రాక్టీస్ చేసేది ఏం చేస్తారంటే మీరు రాసిన కోడ్ని గిట్హబ్ పుష్ చేసేయండి. ఓకే, ఎలా పుష్ చేస్తాం చూడండి జాగ్రత్తగా. మనం ఏదైతే చేంజెస్ చేసామో దాని మీద రైట్ క్లిక్ చేసి గిట్లోకి వెళ్ళి కమిట్ ఫైల్. ఓకే,
సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని చూసైనా చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి మనం చేంజ్ చేసినది కాబట్టి దీన్ని రైట్ క్లిక్ చేసి గిట్ కమిట్ ఫైల్, ఓకేనా. ఇక్కడ మనం చేంజెస్ చేసినటువంటి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను దీన్ని చేంజ్ చేశాను, దీన్ని చేంజ్ చేశాను, వీటన్ని చేంజ్ చేశాను అనమాట. ఓకే, మీరు ఏం చేయాలంటే మీరు చేంజ్ చేసిన మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కమిట్ మెసేజ్ రాయాలి. మీరు ఏ టెస్ట్ కేసు ఆటోమేట్ చేస్తారు, నేను ఓపెన్ టెస్ట్ కేసు మీరు ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ మెసేజ్ కమిట్ మెసేజ్ రాసేసి కమిట్ అండ్ పుష్, ఓకేనా. ఇక్కడ కొన్ని వార్నింగ్స్ చూపిస్తుంది, పర్లేదు. కమిట్ ఎన్వి అండ్ పుష్, ఇక్కడ పుష్ చేయగానే ఇక్కడ చూసారంటే ఇంటెలిజీలో గిట్హబ్లో చూసారంటే సెలీనియం టెస్ట్ అనేది ఒక రిపాజిటరీ ఉంది. దీంట్లోకి వెళ్తే ఎస్ఆర్సి టెస్ట్. ఓకే, ఇలాగా మీరందరూ కోడ్ని పుష్ చేయాలన్నమాట సెలీనియం గిట్హబ్కి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ చేంజెస్ చేసినా మీ ఓన్ ప్యాకేజ్లోనే రాసుకోవాలి. మీరు ఎలాంటి చేంజెస్ అనేది చేయండి మీ ఓన్ ప్యాకేజ్లో చేయాలన్నమాట. అంతేగాని వేరే వాళ్ళ ప్యాకేజ్లో పోయి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి రాశారంటే మొత్తం ప్రాజెక్టే డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా, రియల్ టైంలో కూడా ఇంతే. ఓకేనా, మల్టిపుల్ పీపుల్ ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటారు. అప్పుడు వేరే వాళ్ళ దాంట్లో పోయి మీరు చేంజెస్ చేశారనుకుంటే మొత్తం ప్రాజెక్ట్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట, మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఓన్గా ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇంకెన్నైనా క్లాసెస్ క్రియేట్ చేసుకొని రాసుకోండి, నో ఇష్యూస్. ఓకేనా, అంతేగాని వేరే వాళ్ళ ప్యాకేజ్లోకి వెళ్ళి మీరు ఏదైనా చేంజెస్ చేసినా కనీసం ఒక ఎంటర్ కొట్టినా కూడా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి వేరే వాళ్ళ ప్యాకేజ్లోకి వెళ్ళొద్దు. మీరు ఏ చేంజెస్ చేయాలన్నా మీ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎన్ని క్లాసెస్ అని తీసుకొని దాంట్లో ఎన్ని చేంజెస్ అని చేసుకోండి, ఏం ప్రాబ్లం అవుతుంది. ఓకే, అసలు మెయిన్ బ్రాంచ్లో మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మెయిన్ బ్రాంచ్లోకి వచ్చి ప్రోగ్రామ్ రెఫర్ చేసుకోండి. నా బ్రాంచ్లోకి వచ్చి నేను చేసినటువంటి మెయిన్లో ఉంటాయి అనమాట, మీరు చేసేటువంటి టెస్ట్లో ఉంటాయి. ఓకే, ప్రోగ్రామ్ రెఫర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ సిస్టమ్ మీ దాంట్లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఓకే, ఇది కూడా నేర్చుకోవాలి మీరు. గిట్ ఎలా యూజ్ చేయాలి, ఇంటెలిజీ నుంచి కోడ్ని ఎలా పుష్ చేయాలి, పుల్ చేయాలి అనేసి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పుల్ తీసుకుంటాను కదా, జావాలో చేశారు కదా, నేను రాసిన కోడ్ మీరు పుల్ తీసుకుంటున్నారు అవునా కదా. అది ఎలా తీసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి, సింపుల్ ఒక యారో మార్క్ ఉంది కదా. ప్రతిరోజు మీరు ఇంటెలిజీ ఓపెన్ చేసినప్పుడు యారో మార్క్ క్లిక్ చేసి రీబేస్ అనేది క్లిక్ చేసి ఓకే కొట్టారంటే చూడండి ఆల్ ఫైల్స్ ఆర్ అప్ టు డేట్. అంటే నా లోకల్లో ఉండే చేంజెస్ అండ్ సర్వర్లో ఉండే చేంజెస్ రెండు సేమ్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇలా చేసుకోండి. మీరు కోడ్ని పుష్ చేయాలి, నేను చేసిన చేంజెస్ని పుల్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేశాను ఓకేనా గిట్హబ్లో, దాన్ని క్లోన్ చేసుకొని ఓకే దీంట్లోనే ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని చేయండి. క్లోజ్ చేయడం చూపించాను కదా, క్లోజ్ చేస్తానే మీకు ఇక్కడ ఓపెన్ ఫ్రమ్ VCS, ఇక్కడ గిట్హబ్ URL, ఇక్కడ ఏదైతే URL ఉందో కోడ్లోకి వెళ్ళి URL కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేసి క్లోన్ కొట్టారంటే ఓపెన్ అయిపోతున్నాను ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా. దాంట్లోకి వెళ్ళి గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ కమాండ్స్ అంతా ఇప్పుడు అవసరం లేదు. ఓకే.